హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. వెల్కమ్ బ్యాక్ టు బబ్లీ భవానీ. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ ఎంత బాగా అనిపిస్తుందో కదండి. సేమ్ నేను యాజ్ ఇట్ ఈజ్ అలానే అనుకున్నాను. బట్ టుడే యోగాంధ్ర డే అనమాట. అంటే యోగాంధ్రాకి మమ్మల్ని ఎర్లీ మార్నింగే తీసుకెళ్లారు. యాక్చువల్లీ మా టీమ్ లీడర్ ఈవిడే ఒక ఫోటో కోసం అనేసి మా అందరినీ ఇక్కడ నించోబెట్టారు. ఫస్ట్ యాక్చువల్లీ అయితే మాకు బిఫోర్ డే భీమ్లీ వెళ్ళాలి అని చెప్పారు. ఎర్లీ మార్నింగ్ 3 కల్లా అందరూ రెడీ అవ్వాలి అని చెప్పారు. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ మిడ్ నైట్లో అది ప్లాన్ అనేది చేంజ్ అయ్యి విజయనగరంలోనే ప్లాన్ చేయడం జరిగింది. రాజీవ్ స్పోర్ట్స్ స్టేడియంలో అయితే జరగడం జరిగిందండి. నాకైతే అసలు మార్నింగ్ మేము రీచ్ అయ్యింది అయితే 6 o'clockకి. 5:30కి మాకు చెప్పారు. బట్ వెహికల్స్ వచ్చేటప్పటికి 6 అయ్యింది. 6 o'clockకి మేము రీచ్ అయ్యాము. ఇక్కడికి నియర్ బై వెళ్ళండి మా ఇంటికైతే. సో అందుకని చెప్పేసి 6 o'clockకి అయితే మా టీం మెంబర్స్, అంటే మా ఏరియా మెంబర్స్ అంతా కూడా మేము ఇక్కడికి హాజరైపోయామన్నమాట. అందరూ కూడా వీడియో అనేసరికి అందరూ హాయ్ బాయ్లు చెప్తున్నారు. వాళ్ళందరి కోసం హాయ్ అని చెప్పేయండి. ఫస్ట్లీ నా వాయిస్ చాలా బ్లర్రీ ఉంది కదా, ఇంకా నా వాయిస్ సెట్ అవ్వలేదండి. ఏమైందో తెలియట్లేదు. అసలు చూపించుకోవాలి అంటే నాకు డాక్టర్ అంటే చాలా భయం అనమాట. అందుకే చూపించుకోవట్లేదు. నాకు ఒకటి బాధాకరం ఏంటంటే చాలామంది సెల్ఫీలు తీసుకొని వెళ్ళిపోయేవారు. 7 అయినా సరే ఇంకా ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవ్వలేదు. స్టిల్ అలాగా ఎవరు కూడా ఏం చెప్పడం లేదు. కామ్గా అక్కడ అసలు అందరూ వెళ్ళి కూర్చున్నారు. ప్లేసెస్ సెట్ చేసుకుంటున్నారే తప్ప ఎవరు అనేది మైక్ అనేది తీసుకోలేదు. విజయనగరం కోస్టల్ ఏరియా కదండి, చాలా ఎండ ఉంటుంది. ఎండ ఎక్కువ ఉన్నా సరే ఇంకా స్టార్ట్ చేయకపోవడం కొంచెం బాధ అనిపించింది. నాకు అదైతే అసలు నచ్చలేదు. ఫైనల్లీ స్పీచ్ అయితే స్టార్ట్ అయింది. గురువు గారు స్టార్ట్ చేశారు. లైక్ ఏంటంటే ఎవరెవరు వచ్చి మాట్లాడతారు, స్పీచ్ చెప్తారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక పక్కన స్పీచ్ అవుతున్నా సరే ఒక పక్కన ఫొటోస్ తీసుకొని యాజ్ చేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోయేవారు మన ఆల్ లేడీస్ అంతా కూడా. మరి ఇంకేం చేయలేం మనం. సో మొత్తం మీద 7 o'clockకి స్పీచ్ అనేది స్టార్ట్ అయింది. పైన ఎండ కిందన మంట అనే చెప్పాలి, మామూలుగా లేదండి. యోగా మ్యాట్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ అయితే లేదు. మరి విజయనగరానికి రాలేదో ఏంటో తెలియదు, కానీ ఎవరికి అయితే యోగా మ్యాట్స్ అయితే ఇవ్వడం జరగలేదు. కార్పెట్స్ అయితే వేయడం జరిగింది. బట్ కిందన గ్రీనరీ ఉండడం వల్ల, అక్కడ గ్రాస్ ఉండడం వల్ల గుచ్చుకుపోతూ ఉండేదన్నమాట. ఫైనల్లీ ఆ ఎండలో 7:15 ఆ టైం కల్లా స్టార్ట్ అయింది మెల్లగా. మా కిడ్డోస్కి అయితే పాపం పేషెన్సీ లెవెల్స్ చాలా తగ్గిపోయినాయి. నాకు ఇందులో బెస్ట్ థింగ్ ఏంటంటే ఇతను బాక్సింగ్ మాస్టర్ అనమాట. ఆయన అయితే ఇక్కడ యోగా జరుగుతున్న ఆయన పని మాత్రం ఆయన చేస్తూనే ఉండేవాడు. అసలు గ్యాప్ తీసుకునేవాడు కాదు. ఆయన స్టూడెంట్స్కి ట్రైన్ చేస్తున్నాడు. ఇతన్ని నేను సెకండ్ పర్సన్ని చూశాను. ఫస్ట్ క్లిప్పింగ్ మిస్ అయింది. సో యోగా అయితే ఓ పక్కన జరుగుతూనే ఉంది. బెస్ట్ థింగ్ ఏంటంటే అసలు మైక్స్ అనేది ఒక్కటో రెండో పెట్టుంటారండి. బట్ మా పర్సన్స్ అందరూ కూడా బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళంతా కూడా ఫ్రంట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని చూస్ చేశారు. చాలా బాగా చేసుకుంటూనే ఉన్నారు. ఇంకా స్టూడెంట్స్ వస్తూనే ఉన్నారు. పాపం స్టూడెంట్స్ కదా కొంచెం లేట్గా వచ్చారేమో. బట్ వీడియో తీస్తుంటే హాయ్ బాయ్ చెప్తున్నారు. యాక్చువల్లీ నేను యాజ్ ఏ పర్సన్గా నేను చెయ్యాలి. బట్ మనకి వీడియోస్ ముఖ్యం కదా బిగులు, అందుకని చెప్పేసి వీడియోస్ అయితే తీసుకున్నాను. కొంచెం చేసేదాన్ని, కొంచెం వీడియోస్ అయితే తీసేదాన్ని. నాకైతే అసలు విజయనగరంలో ఇంత పీస్ఫుల్గా జరిగింది అసలు నాకు అసలు నమ్మబుద్దే కాలేదు. చాలా బాగా జరిగిందండి విజయనగరంలో. ఎటువంటి అల్లర్లు లేవు, ఎటువంటి తోపులాటలు లేవు. నేనైతే బిఫోర్ డే ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను ఏంటంటే అమ్మో తొక్కిసలాట్లు ఏమన్నా అవుతాయేమో, తోసేసుకుంటారేమో, పిల్లల్ని తీసుకెళ్తున్నాను అనవసరంగా అని చెప్పేసి, వాళ్ళు ఉండగలరా లేదా అని చెప్పేసి బిఫోరే స్నాక్స్ అయ్యి ప్లాన్ చేసుకున్నాను. బట్ ఏమీ తెచ్చుకోలేదు. ఫైనల్లీ అవుట్ సైడ్ ఇవి దొరికినాయి, వీటితో అడ్జస్ట్ అయిపోమని చెప్పాను. ఇంకా అప్పటికి మా వాడైతే కొంచెం జోష్గానే ఉన్నాడు లక్కీగా. సో ఫైనల్లీ అయితే కొంచెం స్పీచ్ ఇస్తూ, కొంచెం ధ్యానం చేయిస్తూ అండ్ కొంచెం వర్కౌట్స్ చేయిస్తూ అలాగా యోగా కానిచ్చారనమాట. మధ్య మధ్యలో స్పీచెస్ కూడా జరుగుతూనే ఉండేవి. నా క్లిప్పింగ్స్ కూడా కొన్ని యాడ్ చేశాను. లైక్ ఏంటంటే చెయ్యాలి అనిపించింది. బట్ నాకున్న షై ఫీలింగ్కి పబ్లిక్ మధ్యలో అయితే ఏదన్నా స్టేజ్ మీద అయితే చెప్పేస్తాను, కానీ మా పబ్లిక్ మధ్యలోకి వెళ్ళి చేయాలి అంటే ఒక రకమైన షివరింగ్. దట్టు మా స్ట్రీట్ వాళ్ళంతా ఉన్నారు. ఇంకా నాకు ఒక రకమైన ప్యానిక్ అనమాట. సగం చేసి వదిలేసాను ఇంకా. బట్ ఒకటి ఏంటంటే పైన ఎండ, కింద ఈ గ్రీన్ మ్యాట్ గుచ్చుకుపోయేదనమాట. మామూలుగా ఉండేది కాదు అసలు. షానిత్ ఏమైనా పోస్టర్ చేయవా అని అంటే చక్రాసనం చేశాడు. సరే నాతో పాటు కూడా చెయ్యమ్మా అని అంటే వాడి కోసం నేనైతే చేయడం జరిగింది. సో లిటిల్ క్లిప్పింగ్ మాత్రమే నేను తీయడం జరిగింది. సో ఫైనల్లీ మా వీధిలో ఒక అమ్మాయి చాలా డిసప్పాయింట్ అయిందనే నేను చెప్పాలండి. ఎందుకంటే చాలానే డిసప్పాయింట్ అయింది. ఏమీ ఇవ్వలేదని చెప్పేసి ఎందుకో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుందేమో. మరి నువ్వు ఎలా తగ్గుతావి, లైక్ ఏది చేయకపోతే ఎలా తగ్గుతావు అని అంటే ఫైనల్లీ ఒక మాట ఏమంటుందంటే
చాలాసేపు పాట పట్టించాను. తర్వాత ఒక మాట ఏమంటుందంటే, దీనిలో అవ్వాలంటే నువ్వు చెయ్యాలి కదా ఎవ్రీడే అనేసి అంటే, ఒక్కరోజు చేసేస్తే తగ్గిపోతానేంటి అనేసి ఒక మాటతో సింపుల్‌గా తేల్చేసిందనమాట. ఇంకా ఎండకి పిల్లలు తట్టుకోలేకపోతున్నారండి. ఉండాలని అనిపించినా సరే, అప్పటికి లిటరల్లీ 9 అయిపోయింది. నేను ఇంకా పిల్లల్ని సఫర్ చేయదలుచుకోలేదు. ఇంకా ఇమ్మీడియేట్‌లీ వదిన, నేను అయితే బయలుదేరిపోయాము. ఫైనల్లీ విజయనగరంలో ఇంత సక్సెస్ఫుల్‌గా యోగాంధ్ర కంప్లీట్ అయిపోయింది. మీ ఏరియాస్‌లో ఎలా జరిగిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.